పాలట్లో అది పెంచుకోవడం. ఈ ప్రభుత్వం గెలిచిన కాడి నుంచి కూడా ఎలాంటి సౌకర్యాలు లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఎక్కడికైనా నీళ్లు లేవు, రోడ్లు లేవు, కరెంటు లేదు, ఒక ఇల్లు కట్టిన దాఖలాలు లేవు. అన్ని విధాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నాము. పేదలందరికీ ఇల్లు ఇస్తున్నాము, లబ్ధిదారులకు ప్రతి అంటే పార్టీలు మతాలు కులాలు అతీతంగా చేస్తున్నాం అంటున్నారు కదా. కులాలు మతాలకు అతీతంగా చేస్తుంటారు కానీ ఎక్కడికో చేసినట్టు ఎవరికి తెలియట్లేదు. అమ్మఒడి అంటున్నారు, బటన్ నొక్కితే ఒక 10 మందికి పడుతుంటే అంటే స్టేట్ అంతా పడ్డట్టు చెప్పుకుంటున్నారు తప్ప డెవలప్ అనేది ఎక్కడ జరగట్లేదు. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ అయితే పిల్లలకి చాలా ఇబ్బంది. ఈ జగనన్న దీవెన, జగన్ వసతి దీవెన అని చెప్పని స్కూళ్లకు కాలేజీలకు కట్టేవాళ్ళు ఇంతకుముందు అమౌంట్. ఇప్పుడు తల్లిదండ్రులకు నిధి పెట్టేసరికి ఈ డబ్బులు పడ్డ అమౌంట్ తీసుకుపోయి 3,000-4,000 ఖర్చులు పెట్టి అక్కడ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా ఇబ్బందులు పడుతున్నాము. నిరుద్యోగులు అయితే చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఇంతవరకు కూడా. 5 ఏళ్ల నుంచి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి టీడీపీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వస్తుంది, ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుంది. ఇక్కడ అరవడపాలెంలో ఎలక్షన్ బాబు ఎమ్మెల్యేగా గెలుస్తాడు. ఖచ్చితంగా జరిగి తీరుతుందని కోరుకుంటున్నాం. అంటే ఎంత మెజార్టీ రావచ్చు ఎలక్షన్ బాబు? ఒక 8-10 వేల దాకా మెజార్టీ వస్తామని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా గెలుస్తారు మరి. ఖచ్చితంగా గెలుస్తారు ఎలక్షన్. ఇప్పుడు ఏపీలో షర్మిల వచ్చింది కదన్న, షర్మిల వల్ల టీడీపీకి మైనస్, వైసీపీకి మైనస్? టీడీపీకి మైనస్ కాదు, వైఎస్ఆర్ మైనస్ అవుతుంది. ఆ ఓట్లను కూడా వైఎస్ఆర్ ఓట్లని కూడా కాంగ్రెస్. కాబట్టి షర్మిల వలన వైఎస్ఆర్ కి మైనస్ తప్ప టీడీపీకి అయితే మైనస్ లేదు. ఓకే, ఖచ్చితంగా గెలుస్తారు. ఖచ్చితంగా గెలుస్తాడు చంద్రబాబు. ఇక్కడ ఎలక్షన్ బాబు గెలుస్తాడు. నమస్తే, మీ పేరు? ఏం చేస్తుంటాను? నేను పొలిటికల్ లో తిరుగుతుంటాను. ఎలా ఉంది రాజకీయం? రాజకీయం ఏముంది, ఈ రాష్ట్రం రాజ్యస్వామ్యం. సో జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత SC/ST సప్లై నిధులన్నీ కార్మికులకి, SC/ST బీసీలందరినీ నిరుద్యోగం చేసి అందరినీ బజారు పాలు చేశారు. ఇక్కడ ఈ ఏరియా ప్రాంతంలో అయితే అనేక మంది SC/ST బీసీలు మాత్రం వలస వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఆదిమూలపు సురేష్ గారు 5 ఏళ్ళు మంత్రిగా ఉండి ఒక్క SC/ST బీసీలకి న్యాయం చేసింది. అంటే మీ నియోజకవర్గాన్ని గెలిచి కూడా ఇక్కడ అసమ్మతితోనే బయటకు పంపించాలంటున్నారు, ఎంతవరకు వాస్తవం? అవును, అది కరెక్ట్, అది వాస్తవమే. ఇంతవరకు ఎవరిని ఒక దళితుని దగ్గర తీసింది లేదు, ఎస్టీల దగ్గర తీసింది లేదు. ఒక ఓసీ కులస్తులు మాత్రమే ఆయన ముందు పెట్టుకొని రాజకీయం చేశారు. ఇప్పుడు ఓడిపోతాడని తెలిసి ఇక్కడ నుండి పంపించారు. అంటే కొత్త అభ్యర్థి చాలా ఫాస్ట్ గా ఉన్నాడు, దూసుకెళ్తున్నాడు అంటున్నారు, దాంట్లో మీరే ఉంటారు? ఏం లేదన్న, అవన్నీ ఉట్టి మాటలే. రేపు గూడూరు ఎలక్షన్ బాబు 30,000 మెజార్టీతో గెలుస్తారు. ఖచ్చితంగా 100% గెలుస్తాడు. అంటే దేని వల్ల గెలుస్తారు అంటున్నారు? ఆయన వచ్చిన 3 సంవత్సరాలు 3 సంవత్సరాల నుండి ప్రతి ఇంటికి 2-3 సార్లు ఇంటికి వెళ్ళి పలకరించాడు. అందరి సమస్యలు తెలుసుకున్నారు. రేపు రాబోయే రోజు సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు ఎలక్షన్ బాగా గెలిచి అనేక మంది నిరుద్యోగులను, అదే SC/ST బీసీలను కూడా అనేక ఉపాధి కల్పిస్తారని చెప్పారు. అంటే కొంతమంది ఎలక్షన్ బాబు అంటే వైసీపీ వాళ్ళు మేము పబ్లిక్ టాక్ తీసుకుని చెప్తున్నారు, డబ్బు లేదు ఎలక్షన్ బాబుకి, రూపాయి కూడా ఖర్చు పెట్టకుండానే ఎట్లా గెలుస్తారంటున్నారు. డబ్బు రోడ్డు మీద పరుచుకుంటారు. డబ్బులు ఎవరైనా చూసారు? డబ్బులు ఆర్థిక పరంగా బాగానే ఉంది, ఆర్థిక పరంగా ఏమి ఇబ్బంది లేదు. రేపు వాళ్ళకి వైసీపీ వాళ్ళకి రూపాయి తగ్గే తప్పలేదు. వాళ్ళు ఎంత పెడతారు వాళ్ళకి నీట్గానే పెడతాం. ఖర్చు పెట్టి గెలిపిస్తాం 100%. గెలుపు పక్క, దాంట్లో తిరుగులేదు. ఓకే, మీ పేరు? బోడా చెన్నగడ. ఏం చేస్తుంటా? నేను ఎర్రగొండపాలెం మండల ప్రధాన కార్యదర్శి. ఏ పార్టీ? టీడీపీ. ఎలా ఉందన్న టీడీపీ పార్టీ పరిస్థితి ఎర్రగొండపాలెంలో? టీడీపీ పార్టీ పరిస్థితి బాగానే ఉంది. ఇప్పుడు వచ్చిన ఇన్ఛార్జి గూడూరు ఎలక్షన్ బాబు గారు ప్రతి నిత్య జనాలలో, పెద్ద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. రేపు రాబోయే ఎలక్షన్ లో గూడూరు ఎలక్షన్ బాబు కూడా మంచి మెజార్టీతో గెలుస్తారు. ఎంత మెజార్టీ గెలవచ్చు? 25-30 వరకు మెజార్టీ రావచ్చు. అంటే ఇప్పుడు పైన కూడా చంద్రబాబు నాయుడు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయని కదా, అంటే ఏ విధంగా అనుకుంటున్నారు? ఏం చేశారని గెలుస్తారని అనుకుంటున్నారు? ఈ వైఎస్ఆర్ పార్టీలో అభివృద్ధి అనేది శూన్యమైపోయింది. పైగా ఇక్కడ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఆదిమూలపు సురేష్ ఎమ్మెల్యేగా, మినిస్టర్గా 10 సంవత్సరాలు ఉన్నాడు. కానీ ఏమి అభివృద్ధి లేదు. ఏ కార్యక్రమాలు కూడా ఏ గ్రామాలలో కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. పైగా అందువల్ల ఇక్కడి నుంచి ఈ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడ మళ్ళా డౌట్ వచ్చి మళ్ళా కొండేపి వెళ్ళిపోయాడు.
కానీ ఎలక్షన్ బాబు ఈ 3 సంవత్సరాల నుంచి బాగా తిరగటం వల్ల వైసీపీ వాళ్ళకు కూడా డౌట్ వచ్చి నీరసపడుతున్నారు. అంటే మీ నియోజకవర్గంలో జనసేన ఏమన్నా ఓట్లు ఉన్నాయన్నా? జనసేన టీడీపీ పొత్తుతో బాగానే తిరుగుతున్నాం, బాగానే ఇబ్బంది లేదు. టీడీపీ మాత్రం సమన్వయం బాగా ఉందా? బాగా సమన్వయం ఉంది. టీడీపీ మాత్రం మంచి విజయం 30 ఏళ్లతో ఎలక్షన్ బాబు గెలుస్తుంది.